మనం ఇక్కడికి వస్తున్నామంటే చాలా పెద్ద విషయం. మనకు చిన్న రూట్ కూడా ఏం లేదు. ఎవరు తెలీదు. సో, మనం మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రాంగ్ లేకపోతే ఇక్కడికి రావద్దు. అంటారని తెలుసు, పడతామని తెలుసు, టీకి గూడా డబ్బులు లేని పరిస్థితి వస్తదని తెలుసు. ఇలాంటివన్నీ మెంటల్లీ డిసైడ్ అయ్యే వచ్చాను సార్. అందుకే ఏ రోజు దాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు సార్. మధ్యలో ఒకే ఒకసారి నేను డిసప్పాయింట్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందంటే మన మీద పర్సెప్షన్ రాంగ్ వెళ్తుంది. సో, మనం కష్టపడుతున్నప్పటికి మన పని అన్నది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు గానీ, ఆ ప్రెజెంటేషన్ ఒకటి ఎలాగో రాంగ్ వెళ్తుందన్నది ఎప్పుడో ఒకసారి ఫీల్ అయినట్టున్నాను తప్ప. ఎక్కడండి? అదే సార్ 2023 ఆ ఫేస్ చెప్పాను కదా! ఓకే. ఆ టైంలో ప్రెజెంటేషన్ ఎలా వెళ్ళింది? అంటే ఏలేదు సార్, ఏదో బ్యాక్ టు బ్యాక్ పడిపోతుంది, చేస్తున్నాడు, ఇన్ని సినిమాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవేవో జరిగింది సంథింగ్. ఒక ఆడియన్ పర్స్పెక్టివ్‌కి అది వెళ్ళడం వల్ల అరే! నేను ఇది కాదే, ఇదేదో రాంగ్‌గా వెళ్తుంది ఏంటి? మేబీ నేను కరెక్ట్ చేసుకోలేకపోయాను. నేను నా బ్రెయిన్‌లో ఏముండంటే నేను చెప్పాను కదా సార్ ఇంతకుముందు, ఫ్యూచర్‌లో ఏం చేయబోతున్నానో నాకు తెలుసు కదా అని ఒక కాన్ఫిడెన్స్‌తో ఉండేవాడిని. బట్ ప్రెజెంట్‌లో ఇది మన మీద ప్రెజెంటేషన్ చాలా బ్యాడ్‌గా వెళ్తుంది అన్నది గ్రహించాను. ఆ టైంలో చిన్న ఏదో అరే! ఏంటి ఇలా వెళ్తుంది అనుకున్నాను గానీ, బట్ ఆల్వేస్ వర్క్‌తో సమాధానం చెప్దాం అనే ఒక ధోరణి తప్ప ఇంకోటి ఏమీ లేదు సార్.